వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాతి తరం సంస్కరణల అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. To enhance domestic value addition in gold and precious metal jewelry in the country, I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. Other metals, steel and copper are important raw materials. To reduce their cost of production, I propose to remove the BCD on ferronickel and blister copper. I am also continuing with nil BCD on ferrous scrap and nickel cathode and concessional BCD of 2.5% on copper scrap. Medicine and medical equipments. To provide relief to cancer patients, I propose to fully exempt 3 more medicines from customs duties. Mobile phone and related parts. With a 3-fold increase in domestic production and almost a 100-fold jump in exports of mobile phones over the last 6 years, the Indian mobile industry has matured. In the interest of consumers, I now propose to reduce the BCD on mobile phone, mobile PCBA and mobile charger to 15%. Minerals such as lithium, copper, cobalt and rare earth elements are critical for sectors like nuclear energy, renewable energy, space, defense, telecommunications and high-tech electronics. I propose to fully exempt customs duties on 25 critical minerals and reduce BCD on 2 of them. Similarly, to enhance the competitiveness of exports in the leather and textile sectors, I propose to reduce BCD on real down-filling material from duck or goose. I am also making additions to the list of exempted goods for manufacture of leather and textile garments, footwear and other leather articles for export. I propose to increase the BCD on ammonium nitrate from 7.5% to 10%. Plastics, PVC flex banners are non-biodegradable and hazardous for environment and health. To curb their imports, I propose to raise the BCD on them from 10 to 25%. Telecommunication equipment. To incentivize domestic manufacturing, I propose to increase the BCD from 10 to 15% on PCBA of specified telecom equipment. TDS rate on e-commerce operators is proposed to be reduced from 1 to 0. ఏపీకి సంబంధించి బడ్జెట్ కి సంబంధించి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ సిఐఏ ప్రతినిధి రెడీగా ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పండి, ఏపీకి సంబంధించి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిసింది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? దీనికి సంబంధించి మీరేం మాట్లాడదలుచుకున్నారు? ఈ బడ్జెట్లో 0 to 10 స్కేల్లో దాదాపు 7 to 8 మార్క్స్ ఇవ్వచ్చండి ఏపీకి వరకు. అయితే కొంతమంది పొలిటికల్ పార్టీసు ఇది నేషనల్ బడ్జెట్ కాదు, ఇది ఏపీ అండ్ బీహార్ బడ్జెట్ అని అన్నారు, విచ్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అండి. బికాజ్ వాట్ దే హ్యావ్ గివెన్ అస్ ఇన్ దిస్ బడ్జెట్ ఈజ్ వాట్ ఈజ్ గివెన్ ఇన్ ది బైఫర్కేషన్ యాక్ట్. సో వాళ్ళు దానికి మించి ఏమి ఎక్స్ట్రాగా మనకేమి ఇవ్వలేదు. సో మీరు కనుక చూస్తే ఒక 15,000 కోట్లు మల్టీలేటరల్స్ నుంచి తీసి మన అమరావతి డెవలప్మెంట్కి ఇస్తానని అన్నారు. అది మోస్ట్ ప్రాబ్లీ ద సర్వీసింగ్ ఇంట్రెస్ట్ అండ్ డెట్ సర్వీసింగ్ ఆఫ్ దీస్ మల్టీలేటరల్ లోన్స్ విల్ బి సర్వీస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద బడ్జెట్. దట్స్ వాట్ ఆమె క్లియర్గా చెప్పలేదు కానీ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్.
సో మనకి 15,000 కోట్లు డెఫినెట్గా విల్ బి యూస్ఫుల్ టు కిక్ స్టార్ట్ ది అమరావతి డెవలప్మెంట్. రెండో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో చాపా వేసింది మాట, అమరావతి ఈజ్ ద క్యాపిటల్ అని. సో అదొకటి. పోలవరం ఈజ్ ఏ లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ పోలవరం అండ్ గివ్ ద ఫండ్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ పోలవరం అని అందామా. సో విచ్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. అదేవిధంగా రాయలసీమ, ప్రకాశం అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్రాకి స్పెషల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామని అన్నారు. ఇవన్నీ కూడానండి బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి. ఇది ఇవన్నీ బడ్జెటరీ సపోర్ట్ ఉంటే ఈ మధ్యకాలంలో మనకి 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఒకటి బీపీసీఎల్ రిఫైనరీ 50,000 కోట్లది, అదొకటి మంచి ప్రాజెక్టు. రెండోది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గడ్కరీ గారు నేను నేషనల్ హైవేస్ కింద తీసుకుంటానని అన్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇవన్నీ కాక 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే వైజాగ్ నుంచి చెన్నైకి ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక నోడ్ డెవలప్మెంటు, అదేవిధంగా మన చెన్నై నుంచి బెంగళూరు అక్కడ కూడా ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఒక నోడ్ డెవలప్మెంట్కి కూడా ఫండింగ్ ఇస్తామన్నారు. సో ఆల్ దిస్ పుట్ టుగెదర్ ఐ థింక్ బాబు గారు వచ్చిన తర్వాత క్యాష్ ట్రాప్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక జీవం పోసినట్టు అయింది, కిక్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, ఇది బడ్జెట్ మనకేం స్పెషల్గా ఇచ్చింది కాదు, 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బడ్జెట్ ఇది. ఒక రాష్ట్రం విడిపోతే, ఏమీ లేకుండా విడిపోతే మరి వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్టు ఈ బడ్జెట్లో కొంచెం కన్సిడర్ చేశారు. ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటి స్టీల్ ప్లాంట్, రాయలసీమకి స్టీల్ ప్లాంట్ ఒకటి మనకి మన బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, అదొకటి ఇవ్వాలి. హైదరాబాద్ నుంచి న్యూ క్యాపిటల్ అంటే అమరావతికి అండ్ బియాండ్ మేబీ మచిలీపట్నం దాకా ఒక ఎక్స్ప్రెస్ వే, 8 లేన్ ఎక్స్ప్రెస్ వే ఒకటి చేయాలి అలాంగ్ విత్ ఏ బుల్లెట్ ట్రైన్. సో ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి, ప్రాబబుల్లీ అది నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తారు. ఈ బడ్జెట్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ ఓన్లీ 6 months బడ్జెట్. ఈ మార్చి లోపల ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టవచ్చు మనం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా ఏపీకి స్పెషల్ గా ఇచ్చింది ఏమీ కాదు అని, అంటే ఏపీకి బడ్జెట్ విషయంలో న్యాయం జరిగిందని భావించవచ్చంటారా? అదే చెప్పా కదండి, 0 to 10లో మనకి 7 to 8 ఇచ్చినట్టు అండి ఇది నా లెక్క ప్రకారం. ఓకే, ఇక పరిశ్రమల విషయానికి వస్తే బడ్జెట్ పాజిటివ్ గా నెగటివ్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది ఇచ్చారు. పాజిటివే కదండి, ఆంధ్రప్రదేశ్కి పాజిటివ్ కిక్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ అమరావతి ఇస్ ద క్యాపిటల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ రికగ్నైజ్డ్ నౌ. సారీ, క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. మై విష్ ఈజ్ దట్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ వెరీ సూన్, ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆల్సో ఇంకోటండి, డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్. ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ ఉండటానికి ఈ గ్రోత్ కారిడార్సు ప్లస్ ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఫండింగ్, ట్యాక్స్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయండి. సార్, అంటే లాస్ట్ బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి ఏదైనా వేరియేషన్ ఉందా? లాస్ట్ బడ్జెట్ అంటే ఇంట్రీమ్ బడ్జెట్ అంటున్నారా, లేకపోతే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బడ్జెట్ అంటున్నారా? ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంటే మీరు అనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కదా మీరు అడిగేది? యా. ఏముందంటే లాస్ట్ టైం మీరు విన్నారా పేరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఇస్తున్నామని? లేదండి, వినలేదు. అది అడగాల్సిన ప్రశ్న కూడా కాదండి, ఎందుకంటే లాస్ట్ బడ్జెట్లో అసలు మన పేరే ప్రస్తావన లేదు ఎక్కడ. అంటే ఇప్పుడు స్పెషల్ ఫోకస్ ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఇచ్చారు అనుకోవచ్చా? అంతే కదండి, మరి ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ ఉంది కదండి. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా మనకి పిచ్చి స్ట్రెంగ్త్ ఉండింది. రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, ఆ టైంలో కూడా చాలా అడిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు బాబు గారు వెళ్ళి బతిమాలుకున్నారో, అడిగారో, డిమాండ్ చేశారో కానీ మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మళ్ళీ కిక్ స్టార్ట్ అయింది. అంటే నేనైతే ఎలక్షన్స్ ముందర ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. మన ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుంది ఏంటి అని చాలా భయపడ్డాను. బట్ ఇప్పుడు చాలా హోప్ వచ్చింది. ఇప్పుడు
ఇదే కాదు కదండి, ఇంతకు చెప్పా కదా, బీపీసీఎల్ నుంచి కూడా మనకి 50,000 కోట్లతో రిఫైనరీ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవేస్ తీసుకుంటా అన్నారు ఆఫ్ అమరావతి. సో ఇవన్నీ కూడా దే విల్ ఆల్ హెల్ప్ అండి. అన్ని బడ్జెట్లోనే రావండి, పిఎస్యూస్ నుంచి, నేషనల్ హైవేస్ నుంచి కొన్ని వేరే అలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఓకే అండి. హరిచంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.